గోదావరి జిల్లాలలో పొత్తు చిచ్చు. సీట్ల సర్దుబాటుపై జన సైనికులకు ఉన్న అభ్యంతరాలేంటి? గోదావరి తీరంలో రాజకీయం గరంగా మారుతుంది. పొత్తు రాజకీయంపై అసంతృప్తి ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. తమ పార్టీకి కేటాయించిన సీట్లపై జన సైనికులు సంతృప్తి చెందడం లేదు. తాము పోటీ చేస్తామని నానా యాగి చేస్తున్నారు. ఆమరణ నిరాహార దీక్షలు, పాదయాత్రలు, ధర్నాలు, ఆందోళనలతో జనసేనాన్ని ఒత్తిడి పెంచుతున్నారు. గోదావరి తీరంలో ఎందుకీ అల్లకల్లోలం? సీట్ల ప్రకటనలపై జన సైనికులకు ఉన్న అభ్యంతరాలేంటి? టీడీపీ జనసేన పొత్తు ఎలాంటి ఫలితం ఇస్తుందనే ఉత్కంఠ పెరుగుతోంది. రెండు పార్టీలు ఉమ్మడిగా తొలి జాబితా విడుదల నాటి నుంచి చాలా నియోజకవర్గాలలో అసంతృప్తి స్వరాలు వినిపించాయి. ముఖ్యంగా జనసేన బలంగా ఉన్న చోట్ల చెబుతున్న గోదావరి జిల్లాలలో ఈ పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలలో సీట్ల సర్దుబాటును ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు జన సైనికులు. 3 రోజులుగా అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్న అధిష్టానం నుంచి బుజ్జగింపులు, భరోసా వంటివేవి కనిపించకపోవడంతో మరింత రగిలిపోతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న ఏకైక జిల్లా ఇదే. ఈ జిల్లాలో మొత్తం 11 మంది అభ్యర్థులను ప్రకటించాయి టీడీపీ, జనసేన. ఇందులో టీడీపీ అభ్యర్థులు 9 మంది కాగా జనసేన అభ్యర్థులు 2. అయితే ఈ జిల్లాలో 9 సీట్ల నుంచి పోటీకి జనసేన నేతలు ప్రణాళికలు వేసుకున్నారు. కనీసం 6 నియోజకవర్గాలలోనైనా సర్దుకుపోవాలని భావించారు. కానీ ప్రస్తుతం ప్రకటించిన 2తో పాటు గతంలో గెలిచిన రాజోలులో జనసేన పోటీ చేయనుంది. ఇక మిగిలిన 7 స్థానాలలో జనసేనకు ఎన్ని ఇస్తారో క్లారిటీ లేకపోవడంతో ఎమ్మెల్యే ఆశావాహులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో జగ్గంపేట, పెద్దాపురం, మండపేట, కొత్తపేట, ముమ్మిడివరం సీట్లను టీడీపీ తీసుకోవడంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ 5 సీట్లలో ఖచ్చితంగా పోటీ చేయాలనే ఉద్దేశంతో చాలా కాలంగా అక్కడ పని చేసుకుంటున్నారు జనసేన నేతలు. అయితే ముందస్తు సమాచారం ఏదీ లేకుండా ఏకంగా టికెట్లు ప్రకటనతో కంగుతిన్న జనసేన నేతలు తమ భవిష్యత్తు ఏంటని అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. ఈ సీట్లలో కొన్ని అయినా తిరిగి తీసుకోవాలనే అధినేత పవన్ కళ్యాణ్కు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ప్రధానంగా జనసేన ఖచ్చితంగా పోటీ చేస్తామనుకున్న సీట్లను టీడీపీ తీసుకోవడంతో ఎక్కువగా అసంతృప్తి కనిపిస్తోంది. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్కు సైతం ఇదే అనుభవం ఎదురవడంతో మిగిలిన చోట అసంతృప్తిని అడ్డుకోలేకపోతున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో దుర్గేష్ చాలా కాలంగా పనిచేస్తున్నారు. పొత్తు ఖరారయ్యాక జనసేన పోటీ చేసే మొదటి సీటు రాజమండ్రి రూరల్ అనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో దుర్గేష్కు పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ దశలో ఆయన్ను నిడదవోలు వెళ్లాల్సిందిగా పార్టీ కోరుతుంది. ఈ పరిణామంతో షాక్ తిన్న దుర్గేష్ అభిమానులు కడియం నుంచి రాజమండ్రికి పాదయాత్ర చేస్తూ అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. రాజమండ్రి రూరల్కి ఎవరిని అభ్యర్థిగా ప్రకటించకపోవడం వల్ల జనసేన తీసుకోవాలని కోరుతున్నారు. ఇక జనసేనకు కేటాయిస్తామంటున్న నిడదవోలులో టీడీపీ నేతలు సహాయ నిరాకర ప్రకటనలు చేస్తున్నారు. కాకినాడ రూరల్లో కూడా ఇలాంటి లొల్లే కనిపిస్తోంది. ఇక జగ్గంపేట, కొత్తపేట, పెద్దాపురం నియోజకవర్గాలలోనూ అసంతృప్తి నేతలు ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు. జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర 2 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. జగ్గంపేటను టీడీపీకి కేటాయించడాన్ని జీర్ణించుకోలేని సూర్యచంద్ర అచ్యుతాపురంలో అమ్మవారి గుడిలోకి వెళ్ళి ఆమరణ నిరాహార దీక్ష పూనుకోవడం హీట్ పుట్టిస్తోంది. మరోవైపు పి. గన్నవరం నియోజకవర్గంలోనూ గందరగోళం నెలకొనడం కూటమిపై ప్రభావం చూపుతోంది. రాజోలు నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించడంతో పి. గన్నవరం టికెట్ ఆశించిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీకి రాజీనామా చేశారు. పి. గన్నవరం టికెట్ను
తనకు కాదని మహాసేన రాజేష్కు కేటాయించడంతో సూర్యారావు వైసీపీలో చేరిపోయారు. ఇక్కడ రెండు పార్టీల కార్యకర్తలు కూడా మహాసేన రాజేష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయని చెప్తున్నారు. అంబాజీపేటలో జరిగిన సమావేశంలో కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకోవడమే కాకుండా అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ హరీష్ మాథూర్ వాహనాన్ని ధ్వంసం చేశారు. ఇలా కీలకమైన తూర్పుగోదావరి జిల్లాలో కూటమి రాజకీయం గరంగా మారుతోంది. పొత్తు రాజకీయం సాఫీగా కొనసాగుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండు పార్టీల అగ్రనేతలు సమన్వయంతో పనిచేస్తున్న క్షేత్రస్థాయిలో ఇరువైపులా సర్ది చెప్పే పరిస్థితి కనిపించకపోవడంతోనే అలకలు అసంతృప్తులు ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు పరిసర